హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఒక హెల్దీ పొడిని చూపించబోతున్నానండి. అదేంటంటే ధనియాల కారం పొడి. ఈ ధనియాల పొడి హెల్త్ కి చాలా మంచిదండి. ఈ ధనియాల పొడిని కంపల్సరీగా బాలింతలకు పెడుతూ ఉంటారండి. డెలివరీ అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి కూడా అన్నం పెట్టేటప్పుడు మొదటి రోజున ఈ ధనియాల పొడిని వేసి పెడుతూ ఉంటారండి. ఈ ధనియాల పొడి వేసి తినడం వలన తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిదండి. మన పూర్వీకులు అమ్మమ్మలు నానమ్మలు ఆనాటి కాలంలో డెలివరీ అయిన తర్వాత బాగా పచ్చం చేయడం వలన ఈనాటికి కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారండి. బాలింతలు ఈ ధనియాల పొడిని వేసుకొని తినడం వలన వాళ్ళలో ఉన్న కఫం మొత్తం పోతుందండి. ఈ ధనియాల పొడిని బాలింతలే కాదండి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా లేదంటే వీక్ గా ఉన్న వాళ్ళైనా చిన్న పిల్లల్లో ఆకలి పుట్టకపోయినా కూడా మొదటి 2 ముద్దల్లోని ఈ ధనియాల పొడి వేసి పెడితే వాళ్ళలో ఉన్న కఫం పోయి మంచి ఆరోగ్యంగా ఉంటారండి. మరి లేట్ చేయకుండా ఈ ధనియాల పొడిని మంచి హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి. అలానే 1/4 కప్పు వరకు జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఒక 3 నుంచి 4 వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీని వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. మనం ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీని వేసుకోవడం వలన ఇందులో ఉండే రుచి అలానే కలర్ కూడా బాగుంటుందండి. ఈ కాశ్మీర్ చిల్లీనే వేసుకోవాలని ఏమీ లేదండి. దీని ప్లేస్ లో నార్మల్ ఎండుమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మాడకుండా ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వేపుకోవాలి. ధనియాలు జీర్ణక్రియ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయండి. అలానే ఇవి అజీర్తి, గ్యాస్ మరియు కడుపు నొప్పి సమస్యలు రాకుండా కాపాడతాయి. అలానే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ అలానే యాంటీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అలానే బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అలానే జీర్ణక్రియకు కూడా ఉపయోగపడతాయి. ఇవే కాదండి, వీటితో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ధనియాలను అలానే జీలకర్రని కొలుసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. అలానే 1/4 కప్పు వరకు గసగసాలను వేసుకుని వీటిని కూడా మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఇవి చిటపటం అనేంత వరకు వేపుకోవాలి. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయండి. ఇవి ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడతాయి. అలానే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. గసగసాలు చిన్న గింజలు అయినప్పటికీ వీటిలో అనేక పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయండి. ఇవి తరచుగా తినడం వలన గుండె జబ్బుల సమస్యల నుంచి తగ్గిస్తాయి. అలానే చర్మానికి, జుట్టుకి రోగ నిరోధకతని పెంచడానికి ఈ గసగసాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటిని కూడా చక్కగా వేపుకున్న తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ప్లేట్ లోకి వీటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కరివేపాకుని వేసుకోవాలి. మనందరికీ కూడా తెలిసిందేనండి కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో. ఇప్పుడు ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1/4 కప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి. ఈ ఉప్పుకు బదులుగా మీరు సాల్ట్ ను కూడా వేసుకోవచ్చండి. ఈ ఉప్పును ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులోకి ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ లోకి ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇంచుల వరకు సంటను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనం ధనియాల పొడిని చేసేటప్పుడు సంటని వేసుకోవడం వలన రోగ నిరోధశక్తి పెంచడము మరియు ఇతర ఆరోగ్య సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. ఇంగువని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇందులోకి ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. అలానే కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి విడిపిస్తుంది. అలానే ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కలిగి ఉంటుందండి. ఈ పసుపు చర్మం పైన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రమాదాన్ని రాకుండా తగ్గించడంలో సహాయపడతాయి.
ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలను వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని ఇందులోకి ఈ ధనియాల పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి అంతా కూడా కలిసేటట్టుగా చేత్తో కలిపేసుకోవాలి. తర్వాత ఈ ధనియాల పొడిలో ఉన్న వేడంతా కూడా చల్లారేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ధనియాల పొడి రెడీ అయిపోయిందండి. ఈ ధనియాల పొడిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఏదైనా గాజు సీసాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఈ ధనియాల పొడి రైస్లోకి కాదండి, ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ధనియాల పొడిని ఒకసారి ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే మనకి కర్రీతో కూడా పని ఉండదండి. వేడివేడి అన్నంలోకి 2 చుక్కలు నెయ్యిని వేసుకొని తిన్నామంటే తృప్తిగా తినేయచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఈ ధనియాల పొడిని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.